క్రీస్తునందు ప్రియమైన వారలారా, యేసుక్రీస్తు నామములో మీ అందరికీ వందనాలు తెలియపరుస్తున్నాను. ఈ దినంన దేవుడిచ్చిన వాగ్దానము ద్వితీయోపదేశ కాండము 11వ అధ్యాయము 23వ వచనం, లాస్ట్ లైన్, చివరి భాగం. మీరు అడుగుపెట్టు ప్రతి స్థలము మీది అగును. మీరు అడుగుపెట్టు ప్రతి స్థలము మీది అగును. క్రీస్తునందు ప్రియమైన వారలారా, ఈ దినమున దేవుడు వాగ్దానంగా ఇచ్చినది ఏమిటంటే, మీరు అడుగుపెట్టు ప్రతి స్థలమును మీకు నేను ఇస్తాను, మీకు నేను తోడై ఉంటాను, మీకు సహాయం చేయువాడను నేను అని ఈ దినమున దేవుడు వాగ్దానముగా మనకి ఇచ్చి ఉన్నాడు. మనము పాతకాలంలో మోషే టైంలో దేవుడు మోషేను ఏర్పరచుకొని, మోషేను బలముగా వాడుకొని, ఆయనను ఐగుప్తు బానిసత్వం నుంచి, భయంకరమైన బానిసత్వం నుండి ప్రజలను రక్షించుకుంటానికి ఆయన ఎన్నుకున్నాడు. యెహోవా దేవుడు ఆయన్ని ఎన్నుకొని అక్కడి నుండి వీరిని నడిపించిన తర్వాత వీరికి ఒక స్థలము కావాల్సిన గనుక దేవుడు చెప్తున్న వాగ్దానము, దేవుడు చెప్తున్నది ఏమంటే, మీరు అడుగుపెట్టు ప్రతి స్థలమును మీదగును, మీకిస్తాను. మీరు ఎంత గొప్ప మాట చూడండి. దేవుడు, నువ్వు అడుగు, ఇంత వాటికి చాలు అనుకొని ఎంత వాటికి వెళ్తే, నువ్వు ఎంత వాటికి పోయి అడుగు పెట్టి పోతావో అదంతా నీకు ఇస్తానన్నాడు దేవుడు. ఇశ్రాయేలు దేశములో అంతకుముందు ఎంతో తక్కువగా ఉండేది, తక్కువ జనాభాగా, తక్కువ దేశముగా ఉండేది. దేవుడు వారిని ఏది ఇప్పటి కాలపు గురించి కాదు, వారి ముందు రాకముందు వచ్చిన తర్వాత కూడా తక్కువగానే ఉంది. కానీ తక్కువ జనమే, కానీ 6 లక్షలకు మించి ఉండొచ్చు. కానీ దేవుడు ఏం చెప్పాడంటే, మీరు అడుగుపెట్టు ప్రతి స్థలమును మీకు నేను ఇస్తాను. నువ్వు సముద్రం వైపు వెళుతువా, ఆ సముద్రం పక్కనున్న ఆ స్థలమంతా నీకు ఇస్తాను. ఇటువైపు సిరియా వైపు, టర్కీ వైపు, ఇటుపక్క జోర్డాన్ వైపు, అరేబియా వైపు వెళుతూ అక్కడ నీకు ఇస్తానని. ఒకప్పుడు ఆ పేర్లని లేవు, కానీ దేవుడు అంత గొప్ప కార్యము చేసి ఉన్నాడు. ఈ దినాన మనతో దేవుడు మాట్లాడుతున్న మాట ఏమిటంటే, నీవు అడుగుపెట్టే ప్రతి స్థలమున నేను నీకు ఇస్తాను అని ఈ దినం మనకు చెప్తున్నాడు, వాగ్దానముగా దేవుడు చెప్తున్నాడు. కాబట్టి ఈ మాటను బట్టి మీరు చదివి ప్రార్థించినట్ల మన జీవితంలో దేవుడు సఫలము దయచేసి సహాయం చేయను. ప్రేమ కలిగిన మా ప్రభువా, నీ బిడ్డలతో నువ్వు మాట్లాడిన మాట ఏమనగా, మీరు అడుగుపెట్టు ప్రతి స్థలమును నేను మీకు ఇచ్చేదను అని. అవును ప్రభువా, స్తోత్రం దేవా. మోషేను ఏర్పరచుకొని మోషే ద్వారా ఎన్ని కార్యములు, ఎన్ని సూచిక క్రియలు చేయించుకున్నావు నీకు మాకందరికీ తెలుసు ప్రభువా. ఆయన తీసుకెళ్ళాడు. అయా, నీవు ముందుండి పగలు మేఘస్తంభం వలె, రాత్రి అగ్నిస్తంభం వలె నీ ఉండి ముందును వెనకను పక్కలను కాపాడుతూ ఇశ్రాయేలు ప్రజలకు వెలుగై నీవు నిలిచావు ప్రభువా. అందరూ బట్టి స్తోత్రము. అప్పుడు నడిపించిన దేవుడు మాకు కూడా ఇలాంటి ఈ దినమున వాగ్దానముగా ఇచ్చిన మాట ప్రకారముగా మీరు అడుగుపెట్టు ప్రతి స్థలంలో మీకు సఫలమగును అని నీవు మాకు సెలవిస్తున్నావు ప్రభువా. అందరం బట్టి స్తోత్రములు. మేము చేయు పనిలో, మేము చేయు బిజినెస్లో, మేము చేయు వ్యాపారంలో, మేము చేయు ఏ పని అయినా సరే ప్రభువా, ఆ పనిలో మాకు సఫలత తెచ్చండి. అవును ప్రభువా, నీవు సఫలత అనుగ్రహిస్తేనే అయా మా కృషి వల్ల కాదు ప్రభువా, కానీ అయా నీ ఆశీర్వాదం వల్లనే అగునని మేము తెలుసుకొని ఉన్నాం ప్రభా. ఇదే నాన్న, అయా నీ మాట ద్వారా మేము తెలుసుకొని ఉన్నాం, నీ మాట ద్వారా తెలుసుకొని ఉన్నాం. నీవు బలమైన దేవుడు అని నమ్ముచు ఈ దినమంతటిలోనూ తోడే ఉండి అయితే అవసరతలు మాకున్నవో ఆ అవసరతలు మొత్తం మాకు సహాయం చేసి తీర్చండి దేవా. అందరిని బట్టి స్తుతి స్తోత్రం ప్రభా. అయా, మీరు చెప్తున్న వాగ్దానము, మీరు అడుగుపెట్టు ప్రతి స్థలమును మీకు ఇచ్చేదను అన్నావు ప్రభా. మేము ఏదైతే ఆశపడుతున్నామో ఉద్యోగం కొరకు, లేదా చదువులో పై స్థాయిల కొరకు, ఉద్యోగం పై స్థాయిల కొరకు, అయ్యా ఇంకా ఏదైతే అవసరమైన ఉన్నవో అయా గృహము కొరకు,
అయ్యా మా అవసరతలను నువ్వు తీర్చమని ప్రార్థిస్తున్నాం ప్రభా. నీతో చెప్పుకుంటున్నాం అయ్యా ఈ వాక్యం వింటున్న ఈ బిడ్డలు చెప్తున్నారు ప్రభా, ప్రార్థిస్తుండగా ఏకీభవించి ప్రార్థిస్తున్నావు. నువ్వు సఫలము దయచేయమని ప్రార్థిస్తున్నాం దేవా. మీరు అడుగుపెట్టు ప్రతి స్థలం మీకు ఇచ్చేదని అన్నావు ప్రభా. మేము ఆశపడినవి మంచివే కావో నీవు పరీక్షిస్తావు. ఆ పరీక్షలో కూడా మాకు విజయము దయచేయమని ప్రార్థిస్తూ ఆ విజయముతో నీవు అనుగ్రహించి మేలును పొందుకొని సంతోషకరంగా ఉండునట్లుగా జీవితంలో ముందుకు సాగునట్లుగా సహాయం దయచేయమని ప్రార్థిస్తూ యేసుక్రీస్తు నామములో ఈ దినమంతటిలో నీవు తోడై ఉండి నడిపించమని ప్రార్థిస్తూ యేసుక్రీస్తు నామములో ప్రార్థన చేయుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్. వందనములు.